నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయం అంటేనే విచిత్రం. అందులోనూ కాంగ్రెస్ రాజకీయం అయితే మరీ విచిత్రం. అవును, సరిగ్గా నెలన్నర కిందట అసలు పాలమూరు ప్రాజెక్టులో కేసీఆర్ పంపులు పెట్టడం తప్ప చేసిందేం లేదు. భూసేకరణ లేదు. అసలు నీళ్లెత్తి ఎక్కడ పోయాలే అంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైకు పగిలిపోయేలా అడిగారు. కట్ చేస్తే నెలన్నర తిరగకుండానే అదే కాంగ్రెస్ ప్రభుత్వం అదే కేసీఆర్ కట్టించిన పంప్ హౌస్లో అదే కేసీఆర్ బిగించిన మోటార్ను ఆన్ చేసి అదే కేసీఆర్ తవ్వించిన రిజర్వాయర్లోకి నీళ్లను ఎత్తిపోసింది. ఏమండి ముఖ్యమంత్రి, అప్పట్లో ఎక్కడ పోయాలే అని అడిగారు కదా, ఇప్పుడు ఎక్కడ పోసారో క్లారిటీ వచ్చిందా? అసలు మ్యాటర్లోకి వెళితే అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కథేంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కరువు రక్కసికి గురై అల్లాడుతున్నప్పుడు 2015లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 12 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు, 1200కు పైగా గ్రామాలకు తాగునీరు ఇవ్వాలనేది కేసీఆర్ పక్కా ప్లాన్. 18 ప్యాకేజీలు, 5 భారీ రిజర్వాయర్లు, దాదాపు 90% పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. 2023 సెప్టెంబర్లో కేసీఆర్ స్వయంగా నార్లాపూర్ పంప్ హౌస్ లో 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 2 మహా మోటార్లను ఆన్ చేసి 2 టీఎంసీల నీటిని కూడా నింపారు. అంతా బానే ఉంది. కానీ సీన్ కట్ చేస్తే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది, గత ప్రభుత్వం చేసింది సున్నా, మేము చేయబోయేది హీరో అన్న రేంజ్లో బిల్డప్ ఇవ్వడం మొదలుపెట్టారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ మార్క్ రాజకీయం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పై ఉన్న రాజకీయ కక్షతో ప్రాజెక్టును దాదాపు 2.5 ఏళ్లు పడావు పెట్టారు. మిగిలిన ఆ 10% పనులు పూర్తి చేసి రైతులకు నీరివ్వమంటే నిధులివ్వలేదు, పనులు ముందుకు కదల్చలేదు. పోనీ ఇవన్నీ పక్కన పెడితే కేసీఆర్ పెట్టిన మోటార్లు తిరగడానికి కరెంటు బిల్లు కట్టాలి కదా, ఆ బిల్లు కట్టడానికి కూడా కాంగ్రెస్ సర్కార్కు మనసు రాలేదు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఎల్నినో ఎఫెక్ట్ వచ్చింది. కృష్ణమ్మ చెంత వరదల్లేవు, శ్రీశైలం అడుగంటిపోతోంది, తాగునీటి కరువు తరుముకొస్తోంది. అటు చూస్తే రైతులు రోడ్డెక్కుతున్నారు. రైతుల్లో ఆవేదన, ఆగ్రహం నానాటికి పెరిగిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు గుర్తొచ్చింది మన రేవంత్ రెడ్డికి. అరే, అక్కడ కేసీఆర్ కట్టించిన పంపులు రెడీగా ఉన్నాయి కదా, పోయి ఆన్ చేయండి అని ఆర్డర్ వేశారు. ఇక మంగళవారం సాయంత్రం అసలైన క్లైమాక్స్ సినిమా జరిగింది. ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి నేతృత్వంలో ఇరిగేషన్ అధికారులు వారం రోజులుగా నార్లాపూర్లో టెన్షన్ గా కసరత్తు చేశారు. సోమవారం ట్రై చేస్తే ఫెయిల్ అయింది. కానీ మంగళవారం సాయంత్రం సరిగ్గా 5:55 ఒక పంపును 19 సెకండ్ల పాటు ఆన్ చేశారు. ఆ తర్వాత రూట్ క్లియర్ అవ్వడంతో 6:20 నుంచి 7:20 వరకు గంట పాటు ఏకధాటిగా రన్ చేశారు. ఒక్క గంటలోనే 0.1 టీఎంసీ నీళ్లు అంజనగిరి రిజర్వాయర్లోకి వచ్చి చేరాయి. చూసారా, ఏ పంపులనైతే, ఏ రిజర్వాయర్లనైతే రేవంత్ రెడ్డి విమర్శించారో సరిగ్గా నెలన్నర రోజుల్లో అదే పంపులను నడిపి రిజర్వాయర్ నింపాల్సి వచ్చింది. దీన్నే అంటారు తిట్టిన నోటితోనే పొగడ్డం, వద్దు అన్న చేత్తోనే స్విచ్ వేయడం అని. నిజానికి ఈ వెట్రన్ వెనక కాంగ్రెస్ కి ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ బీఆర్ఎస్ పెట్టిన ప్రెషర్ మాత్రం మామూలుగా లేదు. కేటీఆర్, హరీష్ రావు డైరెక్షన్లో ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని గట్టిగా ఎండగట్టారు. నార్లాపూర్ నుండి ఉద్దండాపూర్ వరకు పాదయాత్రకు గులాబీ శ్రేణులు సిద్ధమవడంతో సెక్రటేరియట్లో వణుకు పుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే స్వయంగా గత నెల జిల్లాలో 2 రోజులు పర్యటించి రివ్యూ మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్లో కూడా ఈ ప్రాజెక్టులో ఏం లేదు, అంతా డొల్లా అని డైలాగులు కొట్టారు. కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం అధికారులకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వెంటనే పంపులు ఆన్ చేయకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మనల్ని రోడ్డుపై ఉంచేలా లేరు అని హడావిడి చేశారు. ఫలితం ఇదిగో ఈ రోజు నీళ్లు ఎగిసిపడుతున్నాయి. ఇది పక్కాగా రైతు ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితమే అని చెప్పక తప్పదు. ఇక్కడ మనం కేసీఆర్ దూరదృష్టిని మెచ్చుకోవాలి. కల్వకుర్తి లిఫ్ట్ కింద ఉన్న ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం కేవలం 1/2 టీఎంసీ మాత్రమే. దానిపైనే మిషన్ భగీరథ నడుస్తోంది. రేపొద్దున తాగునీటి కరువు వస్తే పాలమూరు అల్లాడిపోతుంది. అందుకే కేసీఆర్ నార్లాపూర్లో 6 టీఎంసీల భారీ రిజర్వాయర్ కట్టించి రెండిటికి లింక్ కెనాల్ పెట్టారు. నార్లాపూర్ పంప్ హౌస్లో ఒక్క మోటార్ సామర్థ్యం 145 మెగావాట్లు. కల్వకుర్తిలో ఉన్న పంపులన్నీ కలిపినా కేసీఆర్ కట్టించిన ఈ ఒక్క పంపుతో సమానం కావు.
ఒక్క పంప్ ఆన్ చేస్తే 3000 క్యూసెక్కుల నీళ్లు కొండలను దాటుకుంటూ వస్తాయి. ఈ నీళ్లతో భూగర్భ జలాలు పెరుగుతాయి, చెరువులు నిండుతాయి, తాగునీటి కరువు తీరుతుంది. మరి ఇంత గొప్ప ప్రాజెక్టును ఇందులో ఏం లేదు అని రేవంత్ రెడ్డి ఎలా అన్నారో ఆయనకే తెలియాలి. సో ఇది సంగతి. రాజకీయం కోసం మాటలు కోటలు దాటించవచ్చు కానీ వాస్తవాలు మాత్రం గడప దాటలేవు. రేవంత్ రెడ్డి జూన్ 6 మాటలు చూస్తే 27,000 కోట్లు ఖర్చు పెట్టారు, పంపులు లిఫ్ట్లు పెట్టడం తప్ప చేసిందేం లేదు, నీళ్లెత్తి ఎక్కడ పోయాలి అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి ఇప్పుడు మీ అధికారులే అదే పంపుల ద్వారా అదే రిజర్వాయర్లలోకి నీళ్లు పోసి చూపించారు. ఏదేమైనా ఆలస్యంగానైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను గ్రహించి బీఆర్ఎస్ ఒత్తిడికి తలొగ్గి పంపులను ఆన్ చేయడం పాలమూరు రైతులకు శుభ పరిణామం. క్రెడిట్ ఎవరిదైనా సరే నీళ్లు మాత్రం కేసీఆర్ మార్క్ ప్రాజెక్ట్ నుండే వస్తున్నాయనేది జగమెరిగిన సత్యం. మరి ఈ కాంగ్రెస్ మార్క్ యూటర్న్ రాజకీయంపై, రేవంత్ రెడ్డి నీళ్ల రాజకీయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.